హ. ఇప్పుడు ఏమిటో తెలుసా, పురుషులు కొన్నిసార్లు స్మార్ట్గా ఉండరు. అంటే మీలో కొంతమందికి నేను ఒక చిన్న సలహానివ్వనా? ఆయన ఇలా అనుంటే, ఓ హనీ, నేను చూడు, నాకు గోల్ఫ్కి వెళ్ళడం ఇష్టమే, కానీ నీతో సమయం గడపడం అంటే ముఖ్యమైనది ఏమీ లేదు. అప్పుడు ఉబ్బిపోయి అనేదాన్ని, పర్వాలేదు గోల్ఫ్కే వెళ్ళండి. తర్వాత ఆయన వెళ్తే సంతోషపడేదాన్ని, కానీ ఓ లేదు, ఆయన నిజం చెప్పారు, గోల్ఫ్కి వెళ్ళడం అంటే ఇష్టం. కనుక నిజమే చూడండి. అప్పుడు నేను ఈ పుస్తకాన్ని వ్రాసాను, పవర్ థాట్స్. అందులో కొంచెం పరిచయం చేస్తున్నా, ఇంకొంచెం వేరే సమయంలో. నేను నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటున్నా, ఒక చోట ఫ్రీగా ఉండడానికి మీరు తీసుకోవాలి, కాలేజ్ కోర్సులో అనుకోవాలి, కొంచెం సమయం కోసం. విషయాలకు తేనెపూసి చెప్పడం మానేయాలి. నేను కేవలం 12 పవర్ థాట్స్తో ఆరంభించా. వాటిలో ఒకటే బాధపడడం నాకు కష్టం. నా 12 శక్తివంతమైన ఆలోచనలో ఒకటి ఈ వారాంతంలో మీకు బోధిస్తా. అలాగే నా కొత్త పుస్తకం కొనేలా నా భర్త నన్ను బాధ పెట్టాడు సభకు 4 రోజుల ముందు. నేను కారులో కూర్చున్నాను, వెళుతున్నాము. దేవా సహాయం చేయి, దేవా సహాయం చేయి. బయటకు మాట్లాడడం లేదు, మనసులోనే దేవా బాధపడాలని లేదు, సహాయం చేయి, బాధపడాలని లేదు, సహాయం చేయి. అయినా నిజం చెప్తున్నాను, ఆయన చెప్పేయాలనిపించింది. నాకు బాధపడాలని లేదు, గాయపడాలని లేదు, బాధపడాలని లేదు. సహజమే, ఆయన ఇలా అన్నారు, చూడు నేను నీతోనే వస్తా, ఇప్పుడు వద్దు, నాతో రానవసరం లేదు. రావాలనుకుంటే చెప్పేవారు అమ్మతో బయటకు వెళ్ళాలని. నేను వెళ్ళండి వెళ్ళండి. అప్పుడు ఆయన ఎలా అంటే ఓకే